హైదరాబాద్ దగ్గర మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అజీజ్ నగర్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతోంది అనే సమాచారంతో పోలీసులు ఈగల్ టీమ్స్ వెళ్ళి రైడ్ చేయడం, అక్కడ 10 మంది హై ప్రొఫైల్ వ్యక్తులు పట్టుబడడం, అందులో తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా ఉండడం 2 రాష్ట్రాల్లోనూ సంచలనం రేపుతూ ఉంది. కొందరు మహిళలు, ఈ హై ఎండ్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు వీకెండ్ పార్టీ చేసుకుంటూ ఉన్నారు, అందులో డ్రగ్స్ ఉంది అని. హై ప్రొఫైల్ వ్యక్తులు కాబట్టి ఇది కాసింత రహస్యంగానే విచారణ చేస్తున్నారు. బట్ అక్కడ డీసీపీ మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలన్నీ వెల్లడించారు. బట్ పరీక్షలు చేస్తూ ఉన్నారు, కొందరికి పాజిటివ్ తేలింది అని చెప్పి కూడా వార్తలు రిపోర్ట్ అవుతున్నాయి. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాము అని అయితే డీసీపీ మీడియా ముఖంగానే ప్రకటించారు. పైలట్ రోహిత్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఇంకా పక్క రాష్ట్రాలకు చెందినటువంటి రాజస్థాన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మొత్తం హై ప్రొఫైల్ వ్యక్తులు, కొందరు మహిళలు కూడా ఉన్నారు అని. సో ఇది 2 రాష్ట్రాల్లోనూ ఒక సంచలన వార్త అయింది. మొన్న కూడా చూసాం, ఆంధ్రప్రదేశ్లోని కూటమి పార్టీలకు చెందిన ఆదినారాయణ రెడ్డి గారు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యే, జమ్మలమడుగు ఎమ్మెల్యే గారు, వాళ్ళ కుమారుడు కూడా డ్రగ్స్ పార్టీలోనే పట్టుబడిన వార్త. అది ఇంకా ఫ్రెష్గా ఉండగానే ఇప్పుడు మరో టీడీపీ ఎంపీ డ్రగ్స్ పార్టీ జరిగే చోట పట్టుబడడం సంచలనం రేపుతూ ఉంది. అక్కడికి పోలీసులు వెళ్ళినప్పుడు ఆ బయట ఉన్న వాళ్ళు పోలీసుల మీద దాడి చేసినట్లుగా కూడా వార్తలు రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. మఫ్టీలో పోలీసులు వెళ్ళారు, ఆ పోలీసుల మీద వాళ్ళు దాడి చేశారు అని. బట్ ఏది ఏమైనా హై అండ్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు, డ్రగ్స్ పార్టీలు, ఇందులో ప్రజాప్రతినిధులుగా కీలకమైన శాసనసభ, పార్లమెంటులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కూడా ఇటువంటి పార్టీల్లో ఉండడం బాధాకరం.